అవును, నేనే నేనే ఆ పార్సల్ వచ్చిన ఫుడ్లో హిమ కడుపు పోవడానికి పాయిజన్ కలిపాను. సంబంధం? హిమ మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడం హిమ వాళ్ళ అమ్మ తారగారికి ఇష్టం లేదు. ఇప్పటికైనా సరే తన కూతురు తన దగ్గరకు రావాలని ఆశపడుతుంది. ఆవిడ ఆశ నెరవేర్చి తారాగారి దగ్గర మంచి మార్కులు సంపాదించాలనుకున్నాను. ఒకవేళ నేను హిమ కడుపు పోగొడితే ఆ ఎమోషనల్ సెంటిమెంట్లో హిమ తారాగారు దగ్గర అవుతారు. ఆ తర్వాత పూర్తిగా ఆవిడ హిమని తన కంట్రోల్లోకి తీసుకుంటారు. ఓసై, ఎంతకు తెగించావే? నీ స్వార్థం కోసం కడుపులో బిడ్డనే చంపాలని చూస్తావా? నిన్ను క్షమించడం కూడా మహాపాపమే. ఏం బ్రతికేనిది? ఇంత రాక్షసత్వం ఏంటే? ఓసై, నువ్వు చేసిన పాపమేంటో వెళ్ళి రాధాగారి ముందు చెప్దు గాని పద. రాధాగారి ముందా? లేదు, నేను చెప్పను. చెప్తే శ్రీకాంత్కి నాకు జరగాల్సిన నిశ్చితార్థం ఆగిపోతుంది. నేను చెప్పను. రవి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇది వెళ్ళి రాధాగారి ముందు నిజం చెప్పాలి. నేను ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను, కానీ నీలాంటి ఆడవాళ్ళని యాక్సెప్ట్ చేయను. ఆడ పోలీసులతోనే 3rd డిగ్రీ ఇప్పించి 10 పెండింగ్ కేసులు మోపి నీ పాపాలని ప్రక్షాళన చేస్తాను. చైనా సార్, ప్లీజ్ సార్, చెప్తాను సార్. రాధాగారికి జరిగిందంతా చెప్తాను. ప్లీజ్ సార్. చూసింది చాలు, పద. ఏంటి ఏదో ఛాలెంజ్ చేసి వెళ్ళావు? ఎస్పీ గారిని పిలుచుకుని వచ్చావు కూడా, శిఖర కూడా వచ్చింది. ఏంటి విషయం? ప్రూఫ్స్ కావాలన్నారుగా. తప్పు చేసిన మనిషిని మీ ముందుకు తీసుకుని వచ్చాను. హిమ తిన్న భోజనంలో పాయిజన్ కలిపింది ఈ శిఖరే. ఆ మాట తన నోటితోనే చెప్తుంది, వినండి. చెప్పు. బావగారు, ఏం జరిగిందంటే ఆ రోజు హిమ ఫుడ్ ఆర్డర్ చేశాక డెలివరీ బాయ్ ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఫుడ్లో నేనే నా చేతులతో పాయిజన్ మిక్స్ చేసి హిమకి తినిపించాను. ఈ పాపం నా చేతులతో నేనే చేశాను. హిమ ప్రాణం మీదకి తెచ్చాను. నేను మంచిదాన్ని కాదు, సైకోని, సాడిస్ట్ని. ఇలా నా గురించి నేను చెడుగా చెప్పుకోవడమే కదా కృష్ణ నీకు కావాల్సింది? నన్ను క్షమించండి బావగారు. ఇదిగో ఈ కృష్ణే ఈ ఎస్పీ గారితో కలిసి నన్ను టార్గెట్ చేశారు. నా చేత బలవంతంగా హిమ మీద నేనే విషప్రయోగం చేశానని
మీ ముందు చెప్పమని చెప్పారు. లేదంటే తప్పుడు కేసులు మోపి నన్ను జైలుకు పంపిస్తానని భయపెట్టారు. ఇదంతా రేపు జరగబోయే మా నిశ్చితార్థాన్ని ఆపడానికి అని నాతో అన్నారు బావగారు. నన్ను వీళ్ళు అంతలా భయపెట్టేసరికి ఏం చేయాలో కూడా తెలియలేదు. కానీ నా శ్రీకాంత్ని నాకు నేనే దూరం చేసుకొని మీ దృష్టిలో దోషిగా నిలబడ్డం కన్నా మీ ముందు నిజం చెప్పి వీళ్ళ చేతిలో బలైపోయినా సంతోషమే అని అనిపించింది. అందుకే జరిగిన విషయం మీతో చెప్పేశాను. ఏ శిఖరా, ఇదంతా నువ్వే చేసావని ఇందాక ఒప్పుకున్నావు కదా? బలవంతంగా ఎస్పీ గారు గన్ను పాయింట్ బ్లాక్లో పెట్టి ఒప్పిస్తే చచ్చినట్టు ఎవడైనా తప్పు చేశానని ఒప్పుకుంటాడు. బావగారు మీరైనా చెప్పండి. నా సొంత అన్న భార్య, నా వదిన, తనకి నేను విషం పెట్టడం ఏంటి? మా వదిన కడుపులో మా ఇంటి వారసుడున్నాడు. ఆ బిడ్డ కోసం మా ఇంటిల్లపాది కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నాం. అలాంటి ఆ తల్లి బిడ్డల్ని మా ఇంటికి నేను దూరం చేసి ఆ పాపాన్ని నేను మూటగట్టుకుంటానా? మా ఇంటిని చీకటి చేస్తానా? చెప్పండి బావగారు, మీరే చెప్పండి. రాధా గారు ప్లీజ్, దీని మాటలు నమ్మకండి. చాలా తెలివిగా మాట్లాడుతుంది. ఇంకా చాలా ఆపు కృష్ణ. ఎవరి మాటల్ని నమ్మాలో ఎవరి మాటల్ని నమ్మకూడదో నువ్వు చెప్తున్నావా? ఇలాంటి చీప్ టెక్నిక్స్తో నన్ను విసిగించొద్దు, నమ్మించాలని ప్రయత్నించొద్దు అని నీకు ఆల్రెడీ చెప్పాను. అయినా ఎందుకు ఇంకా శిఖరం మీద ఇలాంటివి చెప్పడం? అసలు తను ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావడం లేదు బావగారు. ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా సొంత అక్క చెల్లెలుగానే పెరిగాం. కానీ ఎందుకు నా మీద ఇంత అసూయ పెంచుకుందో నాకు తెలియడం లేదు. ఎందుకు కృష్ణ ఇలా చేస్తున్నావు? హలో మేడం, వాట్ ఏ పర్ఫార్మెన్స్! నిన్ను చూసి మామూలుగా ఏదో అనుకున్నాను, కానీ అండర్ కరెంట్గా సీరియల్ ఆర్టిస్ట్ రేంజ్లో పర్ఫామ్ చేస్తున్నావు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దశావతారాన్ని లేడీ వెర్షన్లో చేస్తే నీ అవతారాన్ని అట్టే వాడేయచ్చు. పోలీసోడిని నన్నే ప్యాక్ చేసేసావంటే అమ్మో, నువ్వు మామూలు దానివి కాదమ్మాయి. బాసు, మేడం మామూలు మహానటి కాదు. ఎవరినైనా సరే ఈజీగా పిచ్చి పుచ్చకాయ కానీ చేసేయగలదు. జస్ట్ ఇందాకే బాసు ఇంట్రాగేషన్లో భయపడుతూ నిజం ఒప్పుకున్న ఈ మేడం ఇంతలోనే టపీమని ప్లేట్ మార్చి మొత్తం మీరే చేశారు అని మా మీద తోసేసింది. ఎంత ధైర్యంగా చేసిన నేరాన్ని దాచేసి ఏమీ తెలియనట్టుగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడం మహా ముదురు క్రిమినల్స్ లక్షణం. ఆ లక్షణం ఈవిడి దగ్గర చాలా పుష్కలంగా ఉంది. మీరు గనక ఈవిడి విషయంలో జాగ్రత్త పడకపోతే తర్వాత మిమ్మల్ని చూసి అందరూ జాలి పడాల్సి ఉంటుంది. కాస్త ఫోకస్డ్గా ఉంటే మంచిది. ఎస్పీ గారు, ఇక్కడ నేను ఎలా ఉండాలో, ఎంత ఫోకస్డ్గా ఉండాలో ఒకరితో చెప్పించుకునే పరిస్థితిలో నేను లేను. ఎనీహౌ, థ్యాంక్ యూ. మా చెల్లెలి మీద పాయిజన్ అటాక్ జరిగిందని తను చెప్పగానే సకాలంలో స్పందించి సాయం చేయడానికి ముందుకొచ్చారు. మీ డ్యూటీ మీరు చేశారు. మీ మేలు మర్చిపోలేను. ఇక మీరు వెళ్ళొచ్చు. శిఖర, నువ్వేం భయపడకు. ఎవరు ఎలాంటి అడ్డుగోడలు కట్టాలనుకున్నా అవి నా ముందు నిలబడలేవు. ఈ నిశ్చితార్థం జరిగి తీరుతుంది. తప్పు ఎంత బలమైనదైనా నిజాయితీ ముందు ఏదో ఒక క్షణాన తల ఉంచాల్సిందే, ఓడిపోవాల్సిందే.
నువ్వు ఇంటికి వెళ్ళిపో. నిశ్చితార్థం అక్క మన శిఖరకి. నీ వల్ల నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉండిపోవాల్సి వచ్చిందో నీకు తెలుస్తుందా శ్రీకాంత్? నా గుండె పూర్తిగా నీ ప్రేమతోనే నిండిపోయింది. కానీ నువ్వు నీ జీవితాన్ని మరొకరితో పంచుకోవడానికి సిద్ధపడ్డావు. నువ్వు నిర్ణయం తీసుకున్నంత సులువుగా నాలో ప్రేమ మరొకరితో ప్రేమగా మారిపోదు. నీతో పంచుకొని జీవితం నాకు జీవితమే కాదు, వేరొకరి జీవిత భాగస్వామిగా బతికే ఈ బతుకు ప్రాణంతో ఉన్నట్టు కాదు, కానే కాదు. శిఖర, అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి రాధా గారి దగ్గర నువ్వు చేసిన నీచమైన పని గురించి చెప్పేస్తానని నమ్మించావు. నేరం చేసి దొరికిపోయినా నీ నక్క తెలివితేటలు చివరి క్షణం వరకు ప్రదర్శించావు. నిన్ను నువ్వు సేవ్ చేసుకున్నావు. నువ్విప్పుడు సేవ్ అవ్వగలవేమో, కానీ నువ్వు చేసిన పాపం నుండి ఎలా తప్పించుకోగలవు? ఒక నిండు ప్రాణం బలి తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. ఛీ, ఇంత పాపానికి ఒడిగట్టింది నువ్వేనని రాధా గారికి ఎట్టి పరిస్థితుల్లో తెలిసి తీరాలి. అప్పుడే రాధా గారు ఆ శ్రీకాంత్తో నీ నిశ్చితార్థం ఆపేసి నీకు తగిన గుణపాఠం చెప్తారు. కానీ ఎలా 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 బయట పెట్టాలి? శిఖర పేరెంట్స్ కాల్ చేశారు. రేపే నిశ్చితార్థం ఫిక్స్ చేసేసాం. రేపు నిశ్చితార్థానికి రెడీ అయిపో. ఏంటిది? ఎందుకు మమ్మీ ఇంత సడన్గా ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేసింది? అయినా ఇష్టం లేని నిశ్చితార్థం పెళ్లితో ఎలాగూ జీవితం అంతా చీకటి అయిపోవడమే కదా. ఎంత ఆలోచించి మాత్రం ఏం ప్రయోజనం? ఛే, నా మీద నాకే అసహ్యంగా ఉంది. విష్ణు మీద ఉన్న ప్రేమని మర్చిపోలేను, విష్ణుతో జీవితాన్ని పంచుకోలేను. కృష్ణని కన్నీళ్ల కడలిలో ముంచేసి నా బతుకుని ఎడారిలా మార్చేసుకుని ఎలా ఎలా మా ప్రేమని మర్చిపోవాలి? నా విష్ణు లేకుండా నా ఊపిరి ఉండదు. ప్రాణం లేని శరీరంతో ఆ శిఖరతో ఎలా కాపురం చేయను? ఏంటి శిఖర, ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంది, మాట్లాడాలని పిలిచావు. ఏం జరిగింది? మేడం, అదే ఫుడ్లో పాయిజన్ కలపడంలో ఎవరి హస్తం ఉందో నువ్వేమైనా చెప్పగలవా? కానీ నాకు హిమ వాళ్ళ అమ్మ తారా మీద అనుమానం ఉంది. ఎవరు? నేను. ఇది మేడం జరిగింది. ఓ, మొత్తానికి కృష్ణకి డౌట్ వచ్చేసిందన్నమాట. మామూలుగా కాదు మేడం, షెర్లాక్ హోమ్స్లో డిటెక్టివ్ లాగా నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేశారు. వాళ్ళు కసి చూస్తే ఈ విషయంలో ఎక్కడ మీరు దొరికిపోతారని నాకు చాలా భయం వేసింది మేడం. అందుకే వాళ్ళ ముందు అది చేసింది నేనే అని చెప్పాల్సి వచ్చింది మేడం. తప్పలేదు. థ్యాంక్ యూ శిఖర. నా పేరుని బయటికి రానివ్వకుండా చాలా స్ట్రాంగ్గా నా కోసం నిలబడ్డావు. అంతేకాదు, రాధ ముందు కూడా చాలా ధైర్యంగా తెలివిగా ఆ కృష్ణని
ఎస్పీని ఫూల్స్ని చేశావు. నైస్. నీ విషయంలో నాకు చాలా గర్వంగా ఉంది శిఖర. నిన్ను నమ్మి ఒక పని నీకు అప్పగించాను. ఆ పని కోసం ఓ పిల్లర్లా నిలబడ్డా. గ్రేట్. థ్యాంక్ యూ మేడం. బట్ మేడం, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇంత జరిగాక ఈ మ్యాటర్ని వాళ్ళు మరింత ఛాలెంజింగ్గా తీసుకుంటారేమో అనిపిస్తుంది మేడం. వాళ్ళు నీ వరకు వచ్చారు కాబట్టి, నిన్ను టార్గెట్ చేశారు కాబట్టి, వాళ్ళు నీకు బలవంతులుగాను తెలివైన వాళ్ళుగాను అనిపిస్తున్నారు. కానీ వాళ్ళకి నీ మీద అనుమానం రావడం చాలా చిన్న విషయం. కృష్ణ మైండ్లో నీ బొమ్మ పర్మనెంట్. నిద్రలో లేపి నీ టార్గెట్ ఎవరంటే అది నిన్నే చూపిస్తుంది. కానీ నేను అలా కాదే. దాని దృష్టిలో నేను విలన్నే కావచ్చు, కానీ స్వీటీ విషయంలో నేను తల్లిని. నేనెప్పటికీ దాని ఫోకస్కి చిక్కను. ఒకవేళ ఫోకస్ చెయ్యాలని చూసినా ఆధారం కాదు కదా. నన్ను బయటికి లాగే ఏ దారం కూడా దాని చేతికి దొరకదు. నువ్వేం కంగారు పడకు శిఖర. ఇక్కడ మనం ఏ తప్పు చేయలేదు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్టో అదే కరెక్ట్. రేపు నీకు శ్రీకాంత్కి నిశ్చితార్థం. వెళ్ళా పనుల్లో ఉండు. ఇది మైండ్లో నుండి ఇరేజ్ చేయి. వెళ్ళు. ఓకే మేడం, బాయ్. కృష్ణ, నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఇదే ఆ ఫుడ్ పంపిన రెస్టారెంట్. ఐ థింక్ వాడు ఈ సరౌండింగ్స్లోనే డెలివరీ ఆర్డర్స్ తీసుకుంటూ ఉండాలి. The person you're calling is not answering. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. ఇంతకీ వాడిని ఎలా గుర్తుపట్టాలి? ఫోన్లో నంబర్ సేవ్ చేసుకుంటే అందులో ఫోటో ఉంటుందిగా. ఇతని నంబర్, ఇతని ఫోటో అర్జెంటుగా రవికి పంపించాలి. చెప్పు కృష్ణ. ఏదో ఫోటో అండ్ ఫోన్ నెంబర్ వాట్సాప్ చేసావు. అది డెలివరీ బాయ్ ఫోటో అండ్ అతని ఫోన్ నెంబర్ రవి. రెస్టారెంట్ లొకేషన్ కూడా సేవ్ చేశాను. వాడిని మనం పట్టుకుని ఆరా తీస్తే ఆ కుట్ర వెనుక ఉన్నది ఎవరో తెలుస్తుంది. ఖచ్చితంగా కృష్ణ. నువ్వెక్కడున్నావు? హిమాకి ఫుడ్ డెలివరీ చేసిన రెస్టారెంట్ ఎదురుగా ఉన్నాను రవి. మామూలుగా ఈ డెలివరీ బాయ్స్ అందరూ ఏ రెస్టారెంట్ ఫేమస్ ఆ ప్లేస్లోనే ఉంటారు. సో వాడు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ఈ ప్లేస్కి వస్తూనే ఉంటాడు. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సరే కృష్ణ, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే. ఎస్, వేడి రారా. ఎవరండి మీరు? బైక్కి తీసుకున్నారేంటి? నువ్వే కదా ఆ రోజు ఫుడ్ డెలివరీ చేసిన వాడివి. ఏ రోజు, ఎక్కడా?
ఏం మాట్లాడుతున్నారండి? కాసేపు ఆగు, అన్నీ తెలుస్తాయి. ఫుడ్ డెలివరీ చేయమంటే జనం ప్రాణం తీసేస్తున్నావా? ఏమంటున్నారండి మీరు? ప్రాంక్ ఏమైనా చేస్తున్నారా? ప్రాంకో గింకో ఈ అడ్రస్ విన్నాక నువ్వే చెప్పు. మణికొండ, రాజేంద్ర నగర్, హౌస్ నంబర్ 369. ఈ అడ్రస్కి నువ్వు ఫుడ్ డెలివరీ చేసావా లేదా? కొంపతీసి ఏమన్నా అయిందా ఏంటి?